ప్రయాగ్రాజ్ మహాకుంభ్ చివరి స్నానానికి సిద్ధమవుతోంది. 26న మహాశివరాత్రి నాడు ముగుస్తుంది. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేశారు. శివరాత్రి రోజు ప్రయాగ్రాజ్ ఎలా ఉండబోతోంది, ఎంతమంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాచ్ దిస్ రిపోర్ట్. 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 40 కోట్ల మంది స్నానాలు చేస్తారని ముందుగా అంచనా వేశారు. అయితే అమృత స్నానాలు 60 కోట్లు దాటిపోయాయి. 26 మహాశివరాత్రితో కుంభమేళా ముగిసేలోపు మరో 10 కోట్ల మంది అంటే 70 కోట్ల మంది స్నానాలు చేయబోతున్నారన్నమాట. శనివారం నాటికి 60 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం, కేంద్రం భారీ ప్రచారం చేపట్టింది. ఇంత భారీ సంఖ్యలో ప్రపంచంలో ఎక్కడా ఏ ఇతర మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో జనం పాల్గొనలేదు. దేశ జనాభా సుమారు 143 కోట్లు కాగా అందులో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరించేవారు 120 కోట్ల వరకు ఉన్నారని తెలిపింది. ప్రధాని మోదీ, భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ తో సహా 73 దేశాల దౌత్యవేత్తలు ఇప్పటి వరకు మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. నేపాల్ నుంచి వచ్చి 50 లక్షల మంది ఇందులో పుణ్య స్నానం చేశారు. आने वाले समय में इन सभी संभावनाओं को आगे बढ़ाएगा और प्रदेश के विकसित जनपदों में से एक होगा, इसमें कोई संदेह अब नहीं होना चाहिए। बहनों और भाइयों, उत्तर प्रदेश की पोटेंशियल क्या है, इसकी क्षमता क्या है, इसका आकलन करना हो तो प्रयागराज महाकुंभ ही पर्याप्त है ये समझने के लिए। आपने देखा होगा 13 जनवरी से 22 फरवरी के बीच अकेले प्रयागराज में मां गंगा, मां यमुना और मां सरस्वती की त्रिवेणी में 60 करोड़ से अधिक श्रद्धालुओं ने आकर के आस्था की पावन डुबकी लगाई है। ये उत्तर प्रदेश के सामर्थ्य को देश और दुनिया के सामने रखता है। तब पता लगेगा उन्हें कि किस तरह का देखो, सनातन आस्था के सर्वश्रेष्ठ समागम पर जो सियासी संक्रमण के सियासी सूरमा है, उनसे हमें सावधान रहना होगा। ये वो लोग हैं जो कि सनातन आस्था के प्रति असहिष्णुता का रिकॉर्ड बनाना चाहते हैं, इंटॉलरेंस का रिकॉर्ड बनाना चाहते हैं। अगर आप देखें, कुंभ के मामले में शुरू से ही भय भ्रम का माहौल पैदा करना, दुष्प्रचार का माहौल पैदा करना। अब कुंभ में गंगा जी में डुबकी लगा के आने के बाद भी जो है वो नकारात्मकता इनके दिमाग में भरी हुई है, तो इनके मन में उस वक्त जो है नकारात्मकता, निगेटिविटी भरी रही होगी। ఈ నెల 25, 26 తేదీల్లో భారీగా ప్రయాగ్రాజ్ కు భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు అధికారులను మోహరించారు. ఇప్పటికే 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నాయి. వీలైనంతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. I am one of the happiest like other devotees. This is best ritual we can perform in our whole lifetime, and 50 crore people are taking a dip in this Kumbh Mela means shows that the great belief in the God. Lord Shiva should bless all of us. That is my request and my special appreciation for the state and the central government for making enormous arrangements, and they are doing everything possible. त्याग और तपस्या, ये दो संस्कृति के विशेष शब्द हैं। त्याग कहते हैं जो कुछ भी हम कर्म करते हैं उस कर्म का फल का समाज के लिए समर्पित कर देना, और तप कहते हैं निरंतर समाज के हित में कार्य करते रहना। కుంభమేళా వల్ల యూపీ ప్రభుత్వం, వ్యాపారులు బాగా లాభపడ్డారని 4 రోజుల క్రితమే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రయాగ్రాజ్ సమీపంలోని వారణాసి, అయోధ్యకు సైతం కుంభమేళా జరిగినన్ని రోజులు లక్షల్లో జనం వస్తున్నారు. ప్రభుత్వాలు 7.5 వేల కోట్లు ఖర్చు చేయగా 3 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. కుంభమేళా సమయంలో అయోధ్య ఆలయంలో 700 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. మహాకుంభకు వెళ్లిన వారిలో 87% మంది విమాన టికెట్స్ కోసం 50 నుంచి 300% ఎక్కువ ఛార్జీలు చెల్లించారు. 67% మంది వసతి కోసం ఎక్కువ చెల్లించారు. విమాన సర్వీసులు, హోటల్, ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా లాభపడ్డాయి.
కుంభమేళాలో వ్యాపారాలు చేసుకున్న వారు కోట్లలో లాభపడ్డారు. చిరు వ్యాపారులు లక్షల రూపాయలు సంపాదించారు. ఇప్పటికీ యూపీ సర్కార్ మహాకుంభకు రావాలంటూ ప్రచారం చేస్తుంది. మళ్లీ 144 ఏళ్ల వరకు ఇలాంటి అమృత ఘడియలు రావంటోంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు. మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్నే రాజస్నానం అంటారు. మహాకుంభమేళాలో పరమ పవిత్రమైన స్నానం 26వ తేదీన వస్తుంది. దీనికి 4-5 కోట్ల మంది భక్తులైనా హాజరయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26న రాజస్నానం చేస్తే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు గంగలో కలిసిపోయి మోక్షం లభిస్తుంది అన్నది ప్రజల విశ్వాసం.